9వ తరగతి విద్యార్థులకు ఈరోజు ఫోర్త్ చెప్పుకుందాము. ఇక్కడ లాస్ట్ ఇంకా ఈ 2 పద్యాలతో అయిపోతుంది. నింబగిరి నరసింహ శతకాన్ని రచించినటువంటి కౌపత్యము మనం చదువుకుందాం. ఇది అందే రాజయ్య, డాక్టర్ అందే వెంకటరాజం గారు రచించినటువంటి ఈ యొక్క పద్యం, అంటే సీస పద్యంలో ఉన్నటువంటిది నింబగిరి నరసింహ శతకం అనే దాని నుంచి తీసుకోబడింది అనమాట ఈ యొక్క పద్యం. ఈయన గారు కరీంనగర్ జిల్లా కోరుట్లలో జన్మించాడు. నవోదయం, మంజూష, కళా తపస్విని అనే పద్య కావ్యాలు, భరతరాణి నాటికల సంపుటి రాశాడు. నిమ్మగిరి శతకం మరియు ఈశ్వర శతకాలతో పాటు వానమామలై వరదాచార్యుల కృతులు అనుశీలన అనే సిద్ధాంత గ్రంథాన్ని రాశాడు. కవి శిరోమణి, అవధాన యువకేసరి, అవధాన చతురాసన అను బిరుదులను కూడా పొందడం జరిగింది. ఈయన నింబగిరి నరసింహ శతకం నుంచి రాసినటువంటి ఇతను ఆ వానమామలై వరదాచార్యుల గారి కృతులు అనేటువంటి అనుశీలన చేయటం జరిగింది. అది యొక్క అనే అనుశీలన చేసినటువంటి ఆ పేరుతోటే ఈశ్వర శతకంతో పాటు వానమామలై వరదాచారుల కృతుల అనుశీలన అనేటువంటి పేరుతో సిద్ధాంత గ్రంథాన్ని కూడా రాశాడు. ఇంకా కవి శిరోమణి అవధార యువకేసరి అనేటువంటి అవధాన చతురాసనను కూడా బిరుదులు పొందినటువంటి వ్యక్తి ఈ యొక్క అందే వెంకటరాజం గారు. ఈయన పద్యాన్ని చూద్దాం. ఆయన ఏం రాశాడంటే, ఇంకా కుటుంబంలో అత్త కోడళ్ళు ఉంటారు, తల్లి కూతుళ్ళు ఉంటారు, ఇంకా రకరకాల మనుషులు ఉంటారు కదా. వాళ్ళ యొక్క వాళ్ళు ఏ విధంగా ఉంటారు, ఒక కూతురు ఒక అత్తింటికి పోయినప్పుడు అక్కడ అత్తగారు ఆ కూతురుని ఏ విధంగా చూసుకోవాలో మనం ఈ పద్యంలో చూసుకుంటాం. కూతురు చందాన కోడలిని చూచిన మండునే ఘోరముల్ మందిరమున. ఒక కూతురు, ఒక అమ్మ కడుపును జన్మించినటువంటి ఆడకూతురికి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించినప్పుడు ఆ కూతురు అత్తగారింటికి పంపించినప్పుడు ఆ కూతుర్ని అత్త మామలు ఏ విధంగా చూసుకోవాలి, కూతురులాగా చూసుకోవాలి. కానీ కట్నం తెచ్చిందని, కట్నం తేలేదని, లేకపోతే పరాయి పిల్లని చెప్పేసి మన ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి నానా హింసలు పెట్టి నానా బాధలు పెట్టేసి ఆ అమ్మాయిని ఆ విధంగా చిత్రవధ చేస్తే కూతుర్ని ఆ విధంగా చేసుకుంటామా? మనం చెయ్యం కదా. మరి కోడల్ని ఎందుకు చేస్తున్నాం? ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంట్లో తన కూతురిలాగానే కోడలిని కూడా చూసుకుంటే ఆ ఇల్లు ఎంతో సంతోషంగా ఉంటుంది అని చెప్తున్నాడు కవి. మండునే ఘోరముల్ మందిరమున అంటే ఇరువురి మధ్య, అత్త కోడళ్ళ మధ్య కానివ్వండి, ఆ కుటుంబంలో కలతలు రాకుండా శాంత స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా ఆ ఇల్లు ఎంతో అలరారుతుంటుంది, ఎంతో సంతోషంగా ఉంటుంది. కార్మిక జనుల భాగస్థులుగా గాంచగ్రమ్మునే అలజుడులు కర్మశాల. కార్మికులు అనేటువంటి వ్యక్తులని, కార్మికులైనటువంటి వాళ్ళని యజమానులు తమ భాగస్వాములుగా, వీరు కూడా మన వాళ్ళే, మన భాగస్వాములు, కార్మికులుగా పనిచేసినప్పుడు కూడా వీరు మన వాళ్ళు అని చెప్పేసి చూసినట్లయితే కర్మాగారాల్లో అలజడులు, మాకు జీతం కావాలి, బోనస్లు కావాలి, యజమానులు మమ్మల్ని కించపరుస్తున్నారు, తక్కువ చూపుతో చూస్తున్నారు అని చెప్పేసి ఏ కార్మికుడైనా అంటాడా? వాళ్ళతో సమానంగా చూసుకుంటున్నప్పుడు ఏ కార్మికుడు అలా అండు. కాబట్టి శ్రమ పడుతున్నటువంటి కార్మికులను దయాజాలి చూపించి వారిని కూడా మనలాంటి మనుషులే అని చెప్పేసి అనుకొని యజమానులు వారిపై జాలి దయ చూపించినట్లయితే ఇటువంటి అలజడులు కర్మాగారం నందు జరగము అని చెప్తున్నాడు. దళితుల నిజ సహోదరులుగా మన్నించ పుట్టునే ఉత్పాదములు జగాన. దళితులను ఈ కులం వారు ఆ కులం వారు అని చెప్పేసి, ఆ దళితులు అంటే తక్కువ స్థాయిలో మనకు చివరి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. కులం అంటరాని వ్యక్తిని దళితులుగా పరిగణించబడుతుంది. ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం మన యొక్క సోదరులుగా భావించాలి అని చెప్పేసి ఆ విధంగా సోదరుగా మన్నించి గౌరవించినట్లయితే వాళ్లకు ఇటువంటి అంటే తక్కువ జాతి వాళ్ళు మనం ఎక్కువ జాతి వాళ్ళం, వాళ్ళు తక్కువ కులం వాళ్ళు మనం ఎక్కువ కులం వాళ్ళం అనేటువంటి ఈ యొక్క కులాల కొట్లాట అనేది వారి మధ్యలో రాదు. ఎటువంటి గొడవలు కూడా రాకుండా ప్రేమతో ఒక అన్నదమ్ముల్లాగా, ఇటువంటి ఉత్పాతములు అంటే చెడు పుట్టడం అన్నమాట, అంటే ఉపద్రవాలు అని చెప్పుకోవచ్చు. అంటే కష్టాలు
అని చెప్పుకోవచ్చు, ఈ గొడవలు అని చెప్పుకోవచ్చు. ఇటువంటివన్నీ రాకుండా ఉండడం కోసము వాళ్ళంతా కూడా ఈ దళితులను కూడా అన్నదమ్ముల్లాగా సహోదరులుగా భావించుకొని వాళ్ళని కూడా మనలాగే చూసుకోవాలి. అటువంటప్పుడు వాళ్ళని ప్రేమించాలి. పరమతస్థుల తమ వారిగా ప్రేమించరేగునే కలహాగ్నులా గడములు. పరమతం, క్రిస్టియన్ మతం, ముస్లిం మతం, హిందూ మతం అని చెప్పేసి మనలో ఈ మత అభిప్రాయాలని వెల్లడింపజేసుకోకపోతే ముస్లిములు మన మీదకి కానివ్వండి, హిందువులు ముస్లిం మీదకి కానివ్వండి, క్రిస్టియన్స్ మీదకి కానివ్వండి వెళ్ళి కొట్లాడుకునేటువంటి అలజడులు అంటే గొడవలు వచ్చేటువంటి ఆగడాలని ఆపగలవు. ఇటువంటి కలహాలు అంటే మత కలహాలు రేగటానికి అవకాశం ఉండదు. అందరం ఒకటే. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క భారతీయుడు భరత జాతి బిడ్డలని తప్ప మతం అనేది మానవ మతం ఒక్కటే ఉంది. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇంకే కులం ఉన్నా ఏ మతం ఉన్నా వాళ్ళంతా భరత జాతి బిడ్డలం. మన జాతి భరత జాతి బిడ్డలం. మన మతం మానవ మతం. ఆ విధంగా చేసుకోవాలి తప్ప కలహాలు ఏమాత్రం కూడా ఉండవు. తమ వారిగా, తమకు చెందిన వారిగా వాళ్ళని ప్రేమించినట్లయితే ఇటువంటి గొడవలు ఉండవు. ఇక అఖిల జీవుల తనవోలను ఆదరింప ఉద్భవించే ఆపదలుర్వి అందు. అఖిల ప్రతి ఒక్క జీవిని కూడా మనతో పాటు ప్రేమ, దయ, జాలితో చూసుకున్నట్లయితే ఇటువంటి ఆపదలు పుట్టవు కదా. అందరినీ కూడా గౌరవించినట్లయితే ఎటువంటి ఆపదలు కూడా రావు. ఇటువంటి ఆపదలు ఉత్పాదములు పుట్టవు అని చెప్తుంది. వరశుభ విలాస శ్రీనింబగిరి నివాసం. వరములను, శుభాలను కలగచేస్తున్నటువంటి ఓ స్వామి, ఓ భగవంతుడా, నింబగిరిలో నివాసంగా వెలిసినటువంటి ఓ భవ్య గుణధామ, భవ్యమైనటువంటి గుణాలకు అనుకూలంగా వరములనిచ్చేటువంటి ఓ నరసింహస్వామి, నరసింహ దివ్యమైనటువంటి నామంతో వెలిసినటువంటి ఓ నరసింహస్వామి, ఇవన్నీ తీర్చగలిగేటువంటి వ్యక్తివి నువ్వు ఒక్కడివే స్వామి అని చెప్పేసి ఇక్కడ మకుటాన్ని చక్కగా అందించటం జరిగింది. ఇంకా మనము సెకండ్ పోయం చూసుకుందాం. దీంతో అయిపోతుంది. ఆశాపాశ నిబద్ధుడై చెడక నిత్యం బోర్పుతో దేశికాదేశం మందుల దాల్చి యోగ విధులర్థిన్ సల్పుచున్ భవ్య మౌనాశీర్వాదమునొజ్జచే బడిసితానందంగౌనో నంచితం బహుశాంతమును నచ్చుతార్చిత పదాబ్జ చంద్రమౌళీశ్వర. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆశాపాశ నిబద్ధుడై చెడక నిత్యం బోర్పుతో అంటే ఆశ అనే పాశములతోటి నిబద్ధుడై బంధింపబడి వారి మీద ఆ ప్రేమ, అభిమానం, ఆప్యాయతలతో ఏదైతే ఉందో కుటుంబ ప్రేమలే కావచ్చు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, పెదనాన్న, చిన్నాన్న వాళ్ళ బంధుత్వం కావచ్చు, అలా నిబద్ధుడై కట్టిపడేయటం, బంధింపబడటమే కాకుండా నిత్యం కూడా ఓర్పుతో బంధింపబడి ఉన్నట్లయితే ఆ ఓర్పుతోటి బంధింపబడి చెడక అని అంటున్నాడు. చెడక అంటే అలా వాళ్ళకే అంకితం కాకుండా ఓర్పుతోటి నిత్యం ఎల్లప్పుడు కూడా ఓర్పుతోటి, సహనంతో. ఓర్పు అంటే ఏంటి? సహనం అని చెప్పుకోవచ్చు. సహనంతో దేశికాదేశం ముందలు దల్దాచి. దేశికాదేశములు అంటే గురువు యొక్క ఆదేశాన్ని శిరస వహించడం అని అర్థం అన్నమాట. ఆ దేశిక అంటే గురువు యొక్క ఆదేశాలను విద్యార్థులు ఏ విధంగా తూచా తప్పకుండా పాటిస్తారో, తూచా తప్పకుండా చేస్తారో ఆ విధంగా ఇక్కడ శిరస వంచి యోగాభ్యాస విధులను ఇంకేమంటున్నాడు? యోగ విధులర్థిని సల్పుచును. యోగ విధులు అంటే యోగ అభ్యాసానికి చెందినటువంటి విధులు, పద్ధతులను ఎప్పుడైతే ఆ యొక్క విధులను నెరవేరుస్తామో ఆ విధంగా మనం ఇక్కడ ఆచరిస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా మనం బడిలో చెప్తున్నప్పుడు ఉపాధ్యాయులు చెప్తున్నప్పుడు ఒక కేవలం పాఠ్యాంశాలనే కాకుండా ఇతర యోగాభ్యాసాన్ని కూడా అభ్యసిస్తూ ఉంటుంటాం కాబట్టి ఆ యోగాభ్యాసం చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది మనకి? ఒక పీస్ఫుల్ మైండ్ అనేది ఏర్పడుతుంది. ఆ విధమైనటువంటి విధుల్లో క్రమం తప్పకుండా కూడా సల్పుచు అంటే ఆచరిస్తూ, ఆ విధంగా ఆచరిస్తూ
భవ్యమౌ నాశీర్వాదమునొజ్జచే బడిసితానందంగా ఉన్న భవ్యమైనటి అలా చేస్తున్నప్పుడు ఒక అనుభూతికరమైనటువంటి విధమును ఉపాధ్యాయుడు చూసి ఉపాధ్యాయులతో వజ్జ అంటే ఉపాధ్యాయుల చేత ఆశీర్వాదము మెప్పు పొందే విధంగా ఈ యొక్క పద్ధతిని అనుసరించేటువంటి విద్యార్థులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఉపాధ్యాయుల చేత గొప్పతనాన్ని పొందగలుగుతారు. అంటే భవ్యమౌ ఆశీర్వాదమును వచ్చ చేయబడిసి తాన్ ఆనందంగా నవ్వు శాంతంబును సంచితంబవు. అంటే ఇక్కడ ఆశీర్వాదం దీవెనలు పొంది యోగాభ్యాసం నుండి మెచ్చుకున్నటువంటి ఉపాధ్యాయులు చేత ఎప్పుడైతే మెప్పు పొందుతామో తాను అందంగా ఆనందాన్ని తాను ఎప్పుడైతే ఉపాధ్యాయులు మీ అనుభవంలో కూడా విద్యార్థులు మీ అనుభవంలో కూడా ఒక్కొక్క టీచర్ మిమ్మల్ని మెచ్చుకుంటుంటే మీరు ఎంత ఆనందాన్ని వ్యక్తం చేస్తారు, ఎంత శాంతంగా ఉంటారు. బాగా రేజ్ అయినటువంటి విద్యార్థులు కూడా ఉపాధ్యాయులు మెచ్చుకోగానే శాంతాన్ని చూపిస్తారు, ఆనందిస్తారు. అద్భుతంగా ఆహా నన్ను పలానా టీచర్ మెచ్చుకుంది, ఇంకా నాకు అంతే చాలు అనేటువంటి వినయాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా శాంతమును నంచితంబవు అంటే కూడబెట్టుకుంటారు. ఏ విద్యార్థి అయితే ఇక్కడ ఆ యొక్క యోగ విద్య అంటే కేవలం యోగా విద్యనే కాదు, అక్కడ ఉపాధ్యాయులు చెప్తున్నటువంటి ప్రతి ఒక్క విద్యను కూడా అభ్యసిస్తున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి ఆ విద్యలనందు క్రమశిక్షణతో పద్ధతితో నేర్చుకుంటున్నప్పుడు ఓపికతో సహనంతో ఆ విద్యలందు మనసుని కేంద్రీకరింపజేసి శ్రద్ధగా వింటున్నప్పుడు ఉపాధ్యాయులు తప్పకుండా మెచ్చుకుంటారు. పలానా అబ్బాయి ఇలా చదువుతున్నాడు, పలానా అమ్మాయి ఈ విధంగా ఉంది, క్రమం తప్పకుండా చక్కని అనుభూతితోటి చక్కని యోగంతో అంటే ఒక శ్రద్ధతోటి నేర్చుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చక్కగా అర్థం చేసుకుంటూ ఉంటుంటారు. అలా ఉన్నప్పుడు తప్పకుండా ఉపాధ్యాయులు మెచ్చుకునే విధంగా చేశారు కాబట్టి ఎప్పుడైతే ఉపాధ్యాయులు మెచ్చుకుంటారో అప్పుడు మీకేమనిపిస్తుంది, ఎంతో శాంతంగా ఉంటారు, ఎంత గొప్పగా నన్ను ఉపాధ్యాయురాలు మెచ్చుకున్నది అనేటువంటి సంబరాన్ని ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటూ ఉంటుంటారు మీరు. అది అన్నమాట ఈ యొక్క పద్యమునందు సారాంశం. మరొకసారి నేను చదివి వినిపిస్తాను. ఈ యొక్క పద్యం బై హార్ట్ చేసుకోండి. ఓకే. ఆశాపాశ నిబద్ధుడై చెడక నిత్యం బోర్పుతో దేశం బందలందాల్చి యోగ విధులద్ధిన్ సల్పుచున్ భవ్యమౌ నాశీర్వాదమునొజ్జ చేయబడిసి. భవ్యమున నాశీర్వాదం అంటే ఆశీర్వచనములు ఇవ్వటం అన్నమాట, దీవించడం. నొజ్జ చేయబడిసి తానందంగన్ నందంగా నందంగనం అంటే ఆనందాన్ని వ్యక్తం. నంచితంబౌ శాంతంబును నచ్యుతార్చిత పదాబ్జ చంద్రమౌళీశ్వర. ఎప్పుడైతే సంతోషాన్ని వ్యక్తం చేస్తాడో, సంతోషంగా ఉంటాడో, గురువులు మెచ్చుకున్నారని ఆనందాన్ని అంచితం బహుశాంతమ్మును ఆ విధంగా సంతోషంగా ఉండి ఈ యొక్క గురువుల మెప్పును శాంతంతో పొందినటువంటి పొందుతారు అని చెప్పేసి. నచ్చుత అంటే శ్రీ మహావిష్ణువు అయినటువంటి ఓ విష్ణుమూర్తి, శ్రీ మహావిష్ణువు అనేటువంటి అచ్యుతనకు అర్చన చేసినటువంటి పదాబ్జ. అచ్యుత అంటే ఓ విష్ణువ నీకు నీ పాద పద్మములు, పదాబ్జ అంటే పాదముల యొక్క పద్మాలకు, అబ్జ అంటే పద్మం, పాద పద్మములకు అర్చితం పూజింపబడేటువంటి పాద పద్మములకు. చంద్రమౌళీశ్వర. చంద్రమౌళి అంటే ఇక్కడ పరమశివుడు అని అర్థం. ఓకేనా. చంద్రమౌళీశ్వర. చంద్రమౌళీశ్వర అనేటువంటి మకునం ఎందుకు వచ్చింది? ఆ చంద్రమౌళిని కూడా విష్ణు పూజించాడు. అచ్యుతుడు అంటే విష్ణువు కదా.
పాద పద్మములు అంటే పద్మముల వంటి పాదములను పూజించినటువంటి విష్ణుమూర్తి చేత పూజింపబడినటువంటి ఓ చంద్రమౌళీశ్వర అని అర్థం. చంద్రమౌళీశ్వరుడు ఆ యొక్క విష్ణుమూర్తి చేత అతనికి అభిషేకం చేయించుకున్నాడు. విష్ణుమూర్తి కూడా శివలింగానికి అర్చన చేశాడు. అర్చన అంటే పూజ. ఆ విధంగా చేశాడు కాబట్టి అదే మకుటాన్ని చక్కగా కవి ఇమ్మడి జెట్టి చంద్రయ్య గారు రచించారు. ఈ ఇమ్మడి జెట్టి చంద్రయ్య గారిని మరొకసారి చూస్తాం. కవి పరిచయాన్ని చంద్రమౌళీశ్వర శతకాన్ని ఇమ్మడి జెట్టి చంద్రయ్య గారు రచించటం జరిగింది. ఈ లాస్ట్కు చూశారు కదా, చంద్రమౌళీశ్వర అనేటువంటి మకుటాన్ని మనము చూసాము. ఈయన మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి వారు. తాళ్లపల్లి అనేటువంటి గ్రామంలో జన్మించాడు. హనుమద్రామ సంగ్రామం, భక్త సిరియాళ, వీరబ్రహ్మేంద్ర విలాసం అనే హరికథలను, రామప్రభు శతకం, మృత్యుంజయ శతకం, పాలెం వెంకటేశ్వర శతకం, శ్రీ శిరీషనగ గండిక మహాత్మ్యం, కర్పరాద్రి మహాత్మ్యం అనే కావ్యాలను రాశాడు. అబ్బో చాలా రాశాడు ఈయన గారు. అన్ని కావ్యాలు, శతకాలు తక్కువ, శతకాలు కథ రాశాడు. భక్త సిరియాళ, వీరబ్రహ్మేంద్ర విలాసం రాశాడు. హరికథలు రాయటం అంటే మాటలు కాదు, ఆ హరికథలు రాశాడు. ఆ రెండు కూడా హనుమద్రామ సంగ్రామం, భక్త సిరియాళ, వీరబ్రహ్మేంద్రుని విలాసం అనే హరికథలను రచించాడు. ఆ తర్వాత రామప్రభు శతకం, మృత్యుంజయ శతకం, ఈ పాలెం వెంకటేశ్వర శతకం, ఈ 3 శతకాలు కనిపిస్తున్నాయి. 2 హరికథలు, ఈ 3 శతకాలు. శ్రీ శిరీష నగగండిక మహాత్మ్యం అదొక గ్రంథం రాశాడు. కర్పరాద్రి మహాత్మ్యం అనే కావ్యం అంటే ఎంత గ్రంథం కదా, పెద్ద గ్రంథం, శతకం కంటే చాలా పెద్దగా ఉంటుంది. అటువంటి గ్రంథాలను ఈయన గారు ఇమ్మడి జెట్టి చంద్రయ్య గారు చక్కగా రాశారు. ఈ పద్యంలో కూడా మనకిచ్చినటువంటి ఆశాపాష నిబద్ధత అనేటువంటి దాన్ని కూడా మనం కుటుంబంలో తల్లిదండ్రులే కావచ్చు, అన్నదమ్ములే కాబట్టి ఈ ఆశకి పాశానికి కట్టబడి బంధింపబడి ఉండకుండా, అదే పనిగా ఉండకుండా, చెడకుండా మనము యోగాభ్యాసాల ద్వారా మెప్పు పొందించడం కోసం శాంతత్వాన్ని మనం పొందుపరుచుకుంటాం. శాంతం వస్తుంది. గురువులు ఎప్పుడైతే మెచ్చుకుంటారో అప్పుడు మనలో ఆనందం కలుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ రెండిట్లో ఇక్కడ 3 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా, ఆలోచించండి చెప్పండి. ఆ 3 క్వశ్చన్స్ రాయండి. రేపు ఈ ఆలోచించండి చెప్పండి అయిపోయిన తర్వాత స్వీయ రచన కానివ్వండి, లాంగ్ క్వశ్చన్స్ కానివ్వండి నేను ఇస్తాను. ఓకేనా? బై.